హలో అండి, మీ అందరి కోసం బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష షో కోసం మాట్లాడదామని వచ్చాను. మనకి ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవుద్ది. అంతవరకు అయితే మనం ఎదురు చూడవలసిందే. కాకపోతే నాకు కొన్ని విషయాలు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జడ్జెస్‌గా అయితే బిందు మాధవి, నవదీప్, అభిజిత్ అయితే సూపర్ అనే నేను చెప్తాను. కామెడీతో పాటు చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టుంది. యాంకర్గా శ్రీముఖి కూడా చాలా బాగా చేస్తుంది. మనకి చిన్న చిన్న ప్రోమోనే రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో కామెడీతో పాటు బిగ్ బాస్ వాయిస్ ఇవన్నీ కూడా చాలా మనకి ఎంటర్టైన్మెంట్గా ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ అగ్ని పరీక్ష షో వస్తుందా అని మనం ఎదురు చూస్తూనే ఉన్నాము. అభిజిత్ మాట్లాడే మాటలు, తర్వాత నవదీప్ మాట్లాడే మాటలు, తర్వాత బిందు మాధవి మాట్లాడే మాటలు, యాంకర్గా శ్రీముఖి మాట్లాడే మాటలు మనకైతే చాలానే ఎంటర్టైన్మెంట్ ఉంది అనిపిస్తుంది. దాంట్లో ఒక అతనైతే ఫోటోగ్రాఫర్, బైక్ రైడింగ్ ప్లస్ జిమ్ చేస్తారట. ఇన్ని చెప్పారు, లాస్ట్కి చూస్తే అతను కాల్ లేదు. అది చాలా బాధాకరమైన విషయం. చూడాలి ఈసారి అగ్ని పరీక్షలో ఎటువంటి వాళ్ళు వస్తున్నారో, ఎలాంటి వాళ్ళని తెస్తున్నారో మనకు కూడా తెలీదు. కానీ కామన్ మెన్స్ వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే సెలబ్రిటీస్తో పాటు కామన్ మెన్స్ కూడా మనకి ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు. కాకపోతే ఎవరు వచ్చినా సరే, ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే బిగ్ బాస్లోకి నేను ఒకటే చెప్తాను, మీరు ఆటలో గెలిచినా ఓడిపోయినా మీ రియాలిటీని మీరు వదులుకోవద్దు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. జెన్యున్గా ఉండాలి, అప్పుడు మనకి విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు వచ్చినా సరే నేనైతే హ్యాపీయే. ఎందుకంటే ఎవరి టాలెంట్ ఎంత ఉంటుందో మనకి తెలియదు కదా. వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి సోషల్ మీడియా ముందు బిగ్ బాస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ అసలు చెప్పాలంటే. నిజంగా వచ్చిన వాళ్ళు చాలా లక్కీ అనే చెప్పాలి. ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో సమస్యల్ని అంటే ఈ బిగ్ బాస్ షోకి రావాలి అంటే వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడే వచ్చి ఉంటారు నాకు తెలిసి. అయితే వచ్చిన వాళ్ళకైతే నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎవరు వచ్చినా సరే, కామనర్స్ ఎవరు వచ్చినా సరే, రియాలిటీ ఉంటే దానికి మేము సపోర్ట్ చేస్తాం కూడా. మీరు జెన్యున్గా మీ నిజాయితీగా ఆడుకోండి బిగ్ బాస్ హౌస్లో. ఇంకోటి నేను విన్నాను ఏంటంటే బిగ్ బాస్ వాయిస్ మారుతుందని చెప్తున్నారు. నేను స్టార్టింగ్ నుంచి చెప్పేస్తున్నాను, బిగ్ బాస్ వాయిస్ మారితే వేరే వాయిస్ వస్తే ఎవరో మాట్లాడతారు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక వాయిస్కి అలవాటు పడిపోయాము. అంటే బిగ్ బాస్ మాట్లాడే వాయిస్ మనం అలవాటు పడిపోయాము. వేరే వాయిస్ వస్తే మనకి అది ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో నాకైతే తెలీదు. చాలామంది నేను విన్నది ఏంటంటే అటర్ ఫ్లాప్ అయిపోద్ది, బిగ్ బాస్ వాయిస్ మార్చేస్తున్నారు, బాగోదు అని అంటున్నారు. అయితే మీ ఒపీనియన్ మీరు ఎలా చెప్పారో నా ఒపీనియన్ నేను కూడా చెప్తున్నాను. నాకైతే బిగ్ బాస్ వాయిస్ మారితే నాకు కూడా ఇష్టం లేదు. మరి ఏం చేస్తున్నారు మరి బిగ్ బాస్ టీం? వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు ఎలా దీనికి డిజైన్ చేయగలుగుతున్నారో, వాళ్ళు దీనికి ఎలా ఇచ్చేస్తున్నారు అనేది మనకి తెలియదు. సో మనకైతే వాయిస్ మారకుండా ఉండడమే మంచిదని అనుకుంటున్నాను నేనైతే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.